నమస్తే అందరికీ. అందరు ఎట్లున్నారు? ఐ హోప్ అందరు మంచిగున్నారని అయితే అనుకుంటున్నా. సో ఇంకొక వ్లాగ్తో అయితే వచ్చేసిన అనమాట. ఇది ఫుల్ లెంత్ వ్లాగ్ అనమాట. ఏంటి ఎక్కడికి వెళ్తుంది స్పెట్స్ పెట్టుకొని అనుకుంటున్నారా? బయట అయితే చాలా ఎండలు ఉన్నాయి. జూన్ వచ్చేసింది కానీ ఎండలు మాత్రం అస్సలు తగ్గట్లేదు. అండ్ నేను రీసెంట్గా లెన్స్ యూస్ చేస్తున్నాను కదా, లెన్స్ వల్ల ఏంటంటే నాకు గాలి వెళ్ళినా కానీ చాలా ఇబ్బంది అనిపిస్తుంది, డస్ట్ పడ్డా కూడా చాలా ఇబ్బంది అనిపిస్తుంది. సో మీరు లాస్ట్ వ్లాగ్లో చూసే ఉంటారు అనమాట. నేను మినీ షార్ట్ వీడియో అయితే పెట్టినాను అనమాట స్పెట్స్ది. సో నేనైతే ఈ సన్ గ్లాసెస్ తీసుకుని ఎలా ఉన్నాయో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. అండ్ ఇంకా ట్రాఫిక్ ఫుల్ ఉంది. ఇంతకీ నేను ఎక్కడికి వెళ్తున్నావో చెప్పలేదు కదా. సో ఈ రోజు అయితే బంజారా హిల్స్లో ఉన్న టెంపుల్, పూరి జగన్నాథ్ టెంపుల్ ఉంది కదా, రథయాత్ర జరుగుతుందంటే చూడ్డానికి వెళ్ళాను అనమాట. ఫుల్ ట్రాఫిక్ ఉండే అనమాట. బసవతార హాస్పిటల్ మధ్యలో ఉంటుంది కాబట్టి అక్కడ మాత్రం కొంచెం తక్కువ ఉంది. అండ్ అది దాటేసిన తర్వాత టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు అయితే మీరు చూడొచ్చు ఎంత ట్రాఫిక్ ఉందో. ఇంకా అక్కడ ట్రాఫిక్ పోలీసులు కూడా చాలా మంది ఉన్నారు. నాకైతే లిటరల్లీ ట్రాఫిక్ పోలీసులు ఒక 30 మెంబర్స్ దాకా కనిపించుంటారు, అంతగానం ఉన్నారనమాట. అండ్ వాళ్ళు డైవర్ట్ చేస్తున్నారు, లెఫ్ట్కి వెళ్ళండి అని చెప్పి. అయినా కూడా మేము ఒకసారి దగ్గరికి వెళ్ళి అడిగామన్నమాట. సో ఇలా లెఫ్ట్కి వెళ్తే వెళ్తుందా అంటే వెళ్తుంది, మీరు ఇలానే వెళ్ళండి అని అన్నారు. బట్ కొంచెం లాంగ్ ఉంటుంది అని అన్నారు. ఇంకా లాంగ్ ఉంటుంది అనగానే సరేలే ఒక 5 minutes, అది లాంగ్ వెళ్ళినా 5 minutes, ఇక్కడ ఉన్న 5 minutes కదా అని చెప్పేసి ఇంకా మేము ఇక్కడికి వెళ్ళిపోయినాం అనమాట. ఇంకా మీరు చూస్తున్నారు కదా, ఇదే పూరి జగన్నాథ్ టెంపుల్. ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది, బట్ తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను అనమాట. ఇక్కడ నుంచి ఒక ఎంట్రన్స్ ఉంటుంది టెంపుల్కి. బట్ ఇక్కడ ఏంటంటే వెహికల్స్ అనేవి వెళ్ళడానికి పాసిబుల్ అవ్వదు. ఎవరైనా క్యాబ్స్ బుక్ చేసుకుంటే కనుక ఇక్కడ దిగేసి లోపలికి వెళ్ళొచ్చు అనమాట, ఇక్కడ ఎంట్రీ నుంచి. అండ్ ఇది దాటి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత లెఫ్ట్లో అయితే బైక్స్ అండ్ కార్ పార్కింగ్ చేసుకోవడానికి విత్ వెహికల్తో వెళ్ళడానికి అయితే వే ఉంటుంది అనమాట. అండ్ ఇంకా చూడండి జనాలు అయితే ఎలా ఉన్నారంటే ఫుల్ జనాలు ఉన్నారు. ఇక్కడ గల్లీ చివరి నుంచి స్టార్ట్ చేస్తే ముందు వరకు కూడా జనాలే ఉన్నారనమాట. ఇంకా మేము పార్కింగ్ చేసే స్పేస్ ఏదైతే ఉంటుందో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, గల్లీలో వెళ్ళాలన్నమాట. బట్ దేవుడు రథం మొత్తం కూడా అక్కడే పెట్టారు. సో అందువల్ల పార్కింగ్ అనేది లేదంట టెంపుల్కి. సో ఇంకా మేము యూటర్న్ తీసుకొని అక్కడ పోలీస్ ఆఫీసర్ని అయితే అడిగాము. అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ అయితే చెప్పారు, మీరు ఎక్కడైనా రోడ్ యూటర్న్ తీసుకొని అక్కడ సైడ్ ఖాళీ ఉన్న దాంట్లో పెట్టుకోండి, ఎదురుగా గల్లీలో చాలా ఖాళీ ఉందనేసరికి ఇంకా మేము యూటర్న్ తీసేసుకున్నాం అనమాట. సో చూడండి జనాలు ఎలా ఉన్నారు. యూటర్న్ తీసుకున్నా కూడా ఇటు సైడ్ కూడా జనాలు ఉన్నారు. పాపం చాలా ఎండలో అయితే వాళ్ళు చెట్టు కింద అయితే కూర్చున్నారనమాట. ఏం కాదు, నేను అన్ని వాయిస్ మైక్ తెలియదు మనం మాట్లాడిపించడానికి. నువ్వు ఎట్లయినా వస్తావు గంగు, మైక్ తెచ్చుకోవాల్సింది నిజంగా. వ్లాగ్ తీస్తున్నా కదా అని చెప్పి వీడియో క్లిప్స్ చేయాలి కదా అని చెప్పి చేస్తున్నా. బట్ నాకైతే ఆ ఎండలో అస్సలు అవ్వలేదు అనమాట. మస్తు ఎండ కొడుతుంది. ఇంకెక్కడైనా సైడ్కి నించుందామన్నా కూడా అవ్వలేదు. సరే కదా అని చెప్పి చూద్దామని చెప్పి వెళ్ళామన్నమాట. రథం అయితే బాగా రెడీ చేశారు, చాలా బాగుంది. జనాలు ఫుల్ ఉన్నారు అనమాట. మీరు చూడొచ్చు 3 రథాలు కూడా రెడీగా ఉన్నాయి. మేము వెళ్ళేటప్పటికైతే రథయాత్ర ఇంకా స్టార్ట్ అవ్వలేదు, జస్ట్ దర్శనంకి అయితే వదులుతున్నారు. సో ఆ ముందు వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట దర్శనం చేసుకోవడానికి. అండ్ ఫొటోస్ వీడియోస్ కూడా తీసుకోవడానికి పాసిబుల్ ఉంది. బట్ జనాల మధ్యలో తీయడం కూడా చాలా కష్టం అనమాట.
బంజారా హిల్స్లో అయితే ఇంకో టెంపుల్ ఉంటుంది అనమాట కృష్ణుడిది. సో ఆ టెంపుల్ చాలా ఇష్టం అనమాట, చాలా బాగుంటుంది. నెక్స్ట్ టైం అయితే కుదిరితే ఆ టెంపుల్కి వెళ్ళినప్పుడు కూడా వ్లాగ్ తీస్తాను. కృష్ణుడి టెంపుల్ కూడా చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది, చాలా ఆవులు చాలా ఉంటాయి. చెప్పడం కంటే నేను వ్లాగ్ చేసేస్తే ఖచ్చితంగా చూపిస్తాను. సో ముందైతే ఈ వీడియో చూసేసేయండి అనమాట. ఇంకా ఈ వీడియోలో అయితే చూడండి రథం మొత్తం కూడా ఎలా రెడీ చేశారో దగ్గర నుంచి కూడా ఇన్ డీటెయిల్గా తీసాను. చాలా బాగుంది, అసలు సైడ్ నుంచి కూడా తీయడానికి ట్రై చేశాను అనమాట. అండ్ ఇంకా నన్ను చూడొచ్చు ఎంత ఎండ కొడుతుందో, నేను చూపిస్తుంది కదా మబ్బులు పడినట్టు కనిపిస్తుంది కానీ ఫుల్ ఎండ ఉందన్నమాట అక్కడ. అండ్ పోలీస్ వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, సెక్యూరిటీ కూడా చాలా ఎక్కువే ఉంది. బికాస్ జనాలు ఎక్స్పెక్ట్ చేయనంత కూడా ఉంటే ఎక్కువ ఉన్నారనమాట. సో ఏదైనా ప్రమాదాలు కూడా జరగొద్దు అన్నట్టు రిస్కీగా ఉంటుంది కాబట్టి. సో పిల్లలు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో చాలా తొక్కిసలాట లాంటివి జరుగుతాయి కదా, అందువల్ల కూడా పోలీసులు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. మీరు చూడొచ్చు జనాలు ఎలా కనిపిస్తున్నారు, చాలా అంటే చాలా జనాలు. అండ్ వాళ్ళు చాలా ఓపికతోటి ఆ ఎండలో రథయాత్ర కోసము అండ్ దేవుడిని తలుచుకొని ఎలా డ్యాన్స్ చేస్తున్నారో మీరు చూడొచ్చు అనమాట. ఫైనల్గా అక్కడి నుంచి అయితే వచ్చేసినాము. ఇంకా మాకైతే దారి అసలు ఎలా రావాలో కూడా అర్థం అవ్వలేదు అనమాట. ఒక్కటే వేలో వెళ్ళాలి, మళ్ళీ ఆపోజిట్ రావడానికి లేదు. ఇంకా మేమైతే అక్కడ ఉన్న పక్కన చెట్ల లాగుంటే చెట్ల మధ్యలో నుంచి అయితే వచ్చేసినాము. బట్ అక్కడ జనాలు చాలామంది అక్కడ కూర్చున్నారు అనమాట పీస్ఫుల్గా. కానీ అక్కడ స్పాట్ కూడా చాలా బాగుంది, చెట్లు అన్నిటి మధ్యలో అలా అందరు కూర్చొని ఆ ఎండకి చాలాసేపు కూర్చారు కదా, పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి అక్కడ కూర్చున్నారు. ఆ వే అయితే నాకు బాగా నచ్చింది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత బాగా కనిపిస్తుందో ఆ సన్లైట్కి కూడా. సో ఇంకా దర్శనం అన్నా చేసుకుందామని చెప్పి లోపలికి అయితే వెళ్ళామన్నమాట. లోపలికి వెళ్ళిన తర్వాత అయితే జనాలు లోపల చాలా ఓకే రష్ ఉన్నారు, బట్ అంతగా కాదు. బయట కంటే లోపల చాలా తక్కువ రష్ ఉన్నారు. బయట చాలా రష్ ఉన్నారు, బట్ లోపలైతే కొంచెం తక్కువగా ఉన్నారు అనమాట. రష్ ఉన్నారు లోపల కూడా ఎక్కువనే, కానీ బయటతో పోలిస్తే లోపలైతే చాలా తక్కువ ఉన్నారు అనమాట. ఇంకా లోపల మేము వచ్చేసినాం, దర్శనం చేసుకొని అయితే ఇంకా బయలుదేరదామని చెప్పి లోపలికి వచ్చాము. ఇంకా ఫుల్ ఎండకి కింద మొత్తం కాలు కాలిపోతున్నాయి అనమాట. ఇంకా మేమైతే ఓకే తొందరగా దర్శనం చేసుకొని వెళ్ళిపోదాం అన్నట్టు ఇంకా పైకి వచ్చేసి చూసేసి వెళ్ళిపోయామన్నమాట. లాస్ట్లో అయితే కొన్ని క్లిప్స్ యాడ్ చేస్తాను అనమాట, రథంలో దేవుడిని ఎలా అలంకరించారో దగ్గర నుంచి తీసిన వీడియోస్. సో మోర్ వీడియోస్ కోసం అండ్ మోర్ బ్లాగ్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి.